మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. బండి సంజయ్తో పాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్ఓ వసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ఎదురు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై కీలక ఆధారాలను సిట్కు సమర్పించిన కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడు తానేనన్నారు. తాను బీజేపీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి ఫోన్ ట్యాప్ చేసినట్లు తెలిపారు. తన ఇంట్లో పనిచేసే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకున్నారని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికీ పెద్ద ఎత్తున సంచలనం జరిగింది. దీనికి సంబంధించి ప్రభాకర్ రావు చీఫ్ ఇంటెలిజెంట్ లో ఉన్నటువంటి తను నాయకత్వంలో ఇదంతా జరిగిందనేది ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ అధికారులు అయితే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం కీలక బాధ్యతలు పోషిస్తున్నటువంటి బండి సంజయ్ నేడు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి హోం సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ నేడు సిట్టు ముందు హాజరయ్యారు. హాజరైన క్రమంలోని సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఫోన్ ట్యాబే కాకుండా వారితో అనుచరులు ప్రధానంగా చూసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి సహచరులు పార్టీకి సంబంధించినటువంటి కీలక సంబంధించినటువంటి ఆధారాలతో అనేక చర్చలు జరుపుతున్న క్రమంలో కూడా వాళ్ళ ఫోను స్పష్టంగా ట్యాప్ చేసి పూర్తి స్థాయి డేటాను అయితే సేకరించుకున్నారనేదే సిట్ అధికారులు పూర్తి వివరాలు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా పూర్తిగా సిట్ అధికారులతో కూడా స్పష్టత చెప్పాడు. మొదటి తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ నాదే జరిగింది. ఇలాంటి విషయాలు నాతో పాటు ఉన్నటువంటి పార్టీ క్యాడరే కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమీపంగా ఉన్నటువంటి బంధువుల ఫోన్ ట్యాపింగ్లే కావచ్చు, ప్రతిసారి ట్యాప్ చేశారు అనేది కూడా బండి సంజయ్ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానం చెప్తూ కూడా పదే పదే బండి సంజయ్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి ఒక ప్రజాస్వామ్య ఉద్యమంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ అంటే మిగతా బిజినెస్ దారులు కావచ్చు, ఇంకా మరికొంతమంది అనేక మందిని ఎంత ఇబ్బంది పెట్టారనేది కూడా ప్రభుత్వానికి తెలవాలి అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి. సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైనటువంటి బండి సంజయ్ తదనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా స్పష్టమైన విషయాలు చెప్పారు. దానికి సంబంధించినటువంటి పార్టీ సంబంధించిన క్యాడర్ కూడా పూర్తిగాను ఒక్కసారిగాను ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి. రాష్ట్ర నాయకత్వం కీలక బాధ్యతలు పోషించిన బండి సంజయ్ నేడు హోం మంత్రిగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇది చాలా దురదృష్టకరమైనది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఉండకుండా ఆ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేయడం దురదృష్టకరం అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు సంబంధించి గత కొంతకాలంగా విచారణకు రావాల్సినటువంటి బండి సంజయ్ అనేక కార్యక్రమాల ద్వారా రాలేకపోవడంతో సిట్ అధికారులకు ముందస్తుగానే తమ సమాచారం ఇచ్చి ఈ రోజు సిట్టు అధికారుల ముందు అయితే హాజరై తాజా సమాచారం అయితే చెప్పినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా జయంతి సందర్భంగా తాను పులివెందుల వెళ్తుంటే తన తల్లి భయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ నేరస్తులే అని, కానీ అందరూ బయటనే ఉంటారు, తిరుగుతారు అని వ్యాఖ్యానించారు. న్యాయం కోసం కొట్లాడుతూ ఎందుకు భయపడాలి అని ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఎందుకు భయపడతామని ప్రశ్నించారు. అనుమతులే కానీ అందరూ బయటే ఉంటారన్నారు. ఇది న్యాయమా అని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు పోరాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో పులివెందులలో ప్రశాంతంగా బతకాలంటే ఎలా అని ఎస్పీని ప్రశ్నించానని, ఇంకా ఎంతకాలమని అన్నారు. న్యాయం కోసం పోరాడేందుకు సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల అని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ జయంతి. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి పురస్కరించుకొని ఈరోజు వైఎస్ సునీత ఆమె కూతురు అయితే అతనికి పులివెందులు అయితే నివాళులు అర్పించడం జరిగింది. అదే విధంగా చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు దోషులు అనేది అందరికీ తెలిసిన వాస్తవమైనట్లు కూడా పలు రకాల ఆరోపణలు చేశారు. అయితే ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో అయితే ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తి స్థాయిలో అయితే ఎవరు దోషులు అనేది కూడా పూర్తి స్థాయిలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఆమెను కూడా ప్రెజర్ పెట్టారంటూ వివేకానంద రెడ్డి హత్య కేసులో బీటెక్ రవి ఉన్నారు, అదే విధంగా పూర్తి స్థాయిలో ఆదినాథ్ రెడ్డి ఉన్నారని అన్నట్లు కూడా ఒక స్టేట్మెంట్ ఆమెకి ఇచ్చేసి వీటిపైన సంతకాలు పెట్టాలన్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే నేను ఇలాంటి వాటికి నేను సహకరించను, నిజం లాగానే తేలుస్తాము అన్నట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే దోషులు ఉన్నారో
వారి కూడా పూర్తిసారి అయితే శిక్ష అనుభవించక తప్పదు అన్నట్టు అయితే మాట్లాడారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో సునీత ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, అదేవిధంగా నిన్నటి దినం ఏదైతే ఎస్పీని కూడా, కడప జిల్లా ఎస్పీని కూడా ఆమె కలవడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ఆమె పులివెందులకు వెళ్ళాలంటే కూడా తమ తల్లి కూడా భయపడుతుంది, ఆమె కూడా ఏదన్నా హాని జరుగుతుందనేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే వాళ్ళ అమ్మ భయపడుతుందనే కారణంతోనే ఈరోజు అవినాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తే, కానీ ఇలాంటి వాటిలో ఇలా ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు కూడా పలు రకాల ఆరోపణలు చేస్తారు. అదే విధంగా చూస్తే పూర్తి స్థాయిలో అయితే ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే పూర్తి స్థాయిలో అయితే ఒక ఊరటలాగా ఉందే, కానీ పూర్తి స్థాయిలో ఏమాత్రము నిజంలాగా తేల్చలేదని కూడా ఆమె పలు రకాల ఆరోపణలు చేస్తారు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే సిబిఐ చేస్తున్న దర్యాప్తు కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఏదైతే మొన్నటి దినం అయితే కోర్టు నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసుకు విచారణ పూర్తి స్థాయిలో అయిపోయిందని కూడా వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే విచారణ జరిగిందే కానీ పూర్తి స్థాయిలో అయితే కేసు అలాగే ఉందని కూడా ఆమె ఆరోపణలు చేస్తారు. మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే పూర్తి స్థాయిలో అయితే నాకు న్యాయం జరుగుతుందని కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికి చూడాలి, వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతకి న్యాయం జరుగుతుందా జరగదా అనేసి కూడా వేచి ఉండాల్సిందే. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక తిరుపతి జిల్లాలో దళిత యువకుడు పవన్ కుమార్ పై జరిగిన కిడ్నాప్, హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన 3 వ్యక్తులను అరెస్టు చేశారు. అభినయ్ రెడ్డి అనుచరులైన అనిల్ రెడ్డి, దినేష్, జగ్గును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో దినేష్ చేతిలో దాడికి గురైన పవన్ ఇప్పటి వరకు కనిపించకపోవడంతో అతడి తల్లి నీలం సునీత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పవన్ ఎక్కడ ఉన్నాడని తెలియక తల్లిగా కలత చెందిన సునీత ఒక భావోద్వేగపూరిత వీడియో విడుదల చేశారు. నిన్న ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. నాన్న, నీకు భయం అవసరం లేదు, ఎక్కడున్న త్వరగా ఇంటికి రా అంటూ తల్లి కోరింది. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగినప్పటికీ పవన్ కుమార్ గవర్నమెంట్ కస్టడీలో ఉన్నాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. చెప్పండి బస్వరాజ్. ఫాతిమా, ఏదైతే తిరుపతిలో దళిత యువకుడు పవన్ కుమార్ పై దాడి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా భూమన అభినయ్ రెడ్డి అనుచరులుగా ఉన్న అనిల్ రెడ్డి కావచ్చు, లేదా జగ్గారెడ్డి, లేదా దినేష్, వీళ్ళు 3 కూడా ఈ అగత్యానికి పాల్పడినట్లు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే శ్రీనివాస వసతి ఆ గృహం ముందున్న ఒక దుకాణం తమకు రాయించాలని బలవంతం చేసి అతను బెదిరించే ప్రయత్నం చేసినట్లు మనకు సమాచారము తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలో పోలీసులు అయితే ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సవాలుగా తీసుకొని దీన్ని గంటల వ్యవధిలోనే ఛేదించి వాళ్ళ 3 కూడా అదుపులో తీసుకొని ఈ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ ఘటన వెనుక ఎవరున్నారు, ఎందుకోసం ఒక దళిత యువకుడిని ఇలా నిర్బంధించి అంటే చితకబదడం చేశారనేది పోలీసులు ఆ దిశగా ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే. అయితే ఏదైతే పవన్ కుమార్ తల్లి నీలం సునీత మాత్రం అంటే ఒక సెల్ఫ్ వీడియో సోషల్ మీడియాలో పెట్టి తన కుమారుడు ఎక్కడున్నా కూడా భయపడాల్సిన పని లేదు, పోలీసులు నిందితుల్ని లేదా కొడుకుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో తీసుకున్నారు, నువ్వు ఎక్కడున్నా రావాలని చెప్పి కొడుకుకు ఒక విన్నపాన్ని పంపి కోరుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇదంతా కూడా అంటే ఒక దళిత కుటుంబంలో అంటే ఈ రోజుల్లో కూడా అంటే ఇలాంటి ఘటనలు మనం ఎక్కడో అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లో చూస్తూ ఉంటాం. కొన్ని దారిలో పోయే వాళ్ళని అక్కడ కొంతమంది కొడుతూ సోషల్ మీడియాలో వాంటెడ్ గా వైరల్ చేస్తున్న వీడియోలు చూస్తాం. అయితే మనగడ్డ పైన ఏదైతే స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది అనుకుంటున్న మనగడ్డ ఏదైతే ప్రధానంగా రాయలసీమ అంటే ప్రేమకు అనురాగానికి నిదర్శనంగా లేదా ఆదర్శప్రాయంగా స్ఫూర్తిదాయకంగా చెప్తున్న రాయలసీమలో కూడా ఇలాంటి కరడు కట్టిన వాళ్ళు ఉంటారా? అయితే అక్కడ లాఠీతో కొట్టారు, అదేవిధంగా పెద్ద లావు కర్రతో కూడా కొడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినేష్ అనే వ్యక్తి కొట్టినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ దినేష్ వ్యక్తి చేతిలో ఉన్న కర్ర కావచ్చు, లాఠీ కావచ్చు, ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడ తెచ్చుకున్నారు, ఎవరిచ్చారు, ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అంటే బాధిత తల్లి కూడా కన్నీరు మున్నూరే విలపించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే వైసీపీ ప్రధానంగా హోంమంత్రి అనిత కూడా స్పందించారు. అంటే వైసీపీ యొక్క రాక్షస మనస్తత్వానికి ఇలాంటి ఘటనలే ఉదాహరణని ఆమె చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా అయితే
అంటే దాడికి ప్రత్యక్షంగా పాల్పడిన వారితో పాటు పరోక్షంగా ఎవరైతే ఈ అంశంలో ఉన్నారో దీన్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హోంమంత్రి చెప్తున్న పరిస్థితి. మరి ఈ క్రమంలో అంటే ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు $1,000 ప్రశ్నగా మనకి మిగులుతా ఉంది. అనేక మందిలో సందేహాలు కూడా నెలకొంటున్నాయి. భూమన అనుచరులు అంటే వాళ్ళు చేసిన ఈ ఘటన లేదా భూమన వాళ్ళు ప్రేరేపించి ఇలా చేశారనేది తేలాల్సింది. మరి ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా తీసుకెళ్తారు అంటే ఇక్కడ దీనికి పరోక్షంగా సహకరించిన వాళ్ళు ఎవరు అనేది తెలుస్తారనేది మనం చూడాలి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. తెలంగాణలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ విషయంలో కేటీఆర్ స్వయంగా సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్ వెంట వెళ్లిన పార్టీ లీగల్ సెల్ బృందం కూడా ఉంది. పార్టీ మారితే నైతికంగా తన పదవులు వదులుకొని కాంగ్రెస్ నుంచి తిరిగి ఎన్నిక కావాలని కానీ చట్టబద్ధం కాని ఫిరాయింపులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు దాఖలు చేయబోతున్న పిటిషన్లో కేటీఆర్ పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ మరొకసారి గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్కి అందించారు. ఇప్పటివరకు నిర్ణయం తీసుకోవట్లేదని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి వారి మీద అనర్హత వేటు వేయాలని అయితే ఒక తీర్పు అయితే వెలువడింది. దీనికి సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎమ్మెల్సీలు పార్టీ మారిన ఎమ్మెల్సీలను కూడా అనర్హత వేటు వేయాలని అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకైతే ఈ యొక్క ఎమ్మెల్సీల అనర్హత వేటు వేయాలనేది ఢిల్లీకి బయలుదేరారు. న్యాయవాదులతో చర్చించారు. దీనికి సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్ రావు, దండె విఠల్, బొగ్గారం దయానంద్, యోగ్య మల్లేష్ అంటే ఈ యొక్క 6 మీద అనర్హత వేటు వేయాలని అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకైతే న్యాయ బృందంతో అయితే సలహాలు తీసుకుంటుంది. ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలే విధంగా ఈ యొక్క ఎమ్మెల్సీలు అనర్హత వేటు వేయడంతో మాజీలు అవుతారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికే ఈ యొక్క వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖచ్చితంగా పార్టీ మారినా ఎవరైనా ఏ పార్టీ మారినా ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేయాలని అయితే రాజకీయ పార్టీలు అయితే ఆయా సందర్భంలో చెప్తున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ దీన్ని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి, లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం మేము తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడంతో దీనికి సంబంధించి ఈ యొక్క ఎమ్మెల్సీలు పార్టీ మారిన ఎమ్మెల్సీల మీద కూడా అనర్హత వేటు వేయాలని అయితే బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసేందుకైతే కేటీఆర్ ఢిల్లీలో న్యాయవాదులతో చర్చిస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఇవాళ మరింతగా బలపడటంతో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రానున్న 2 గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని సూచించారు. మరో 2 గంటల్లో భారీ వర్షం రానుండటంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బ్లాక్ అయిన నాలాలు, మ్యాన్ హోళ్లను వర్షం రాకముందే క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఉపరితల ద్రోణి ఏర్పడిందో ఇవాళ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న కురిసిన హైదరాబాద్ లో కురిసిన వర్షంతో మాత్రం హైదరాబాద్ నగరం అంతా కూడా దిగ్బంధమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు కూడా నిన్న మొత్తం జల దిగ్బంధంలో ఇరుక్కుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న 3 గంటలకు మొదలైన వర్షము రాత్రి 12 గంటల వరకు అయితే కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళు ఆఫీసు నుండి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడడంతో అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే హైడ్రా సిబ్బంది కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ఎక్కడైతే నాలాలు నిన్న
నిండిపోయాయో అవంతా స్ట్రక్ అయ్యాయో ఆ నాలతో పాటు డ్రైనేజీలను క్లీన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గంటకు ఏదైతే 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అయితే ప్రజలకు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా ఇంటి నుండి బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండాలి, లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్ మొత్తం మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తుంది. అంతేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఏదైతే భద్రాద్రి కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఏదైతే భూపాలపల్లి, అదేవిధంగా నిర్మల్, కామారెడ్డి, మెదక్, వనపర్తి, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్యామ్. చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల ఆందోళనకి తెరపడేలా కనిపించడం లేదు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య చర్చలు నేడు విరామం ఇచ్చారు. 4 రోజుల నుంచి వారు సమ్మెలో ఉండటంతో టాలీవుడ్ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శనివారం తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరగకూడదని ఆదేశించారు. 24 క్రాఫ్ట్ నేతలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛాంబర్ నుంచి అనుమతి లేకుండా షూటింగ్లు చేయొద్దని నిర్ణయించారు. అవుట్డోర్ యూనిట్లు, స్టూడియోల్లో షూటింగ్లకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అయితే అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. ఫిలిం ఛాంబర్ తాజాగా తీసుకున్న ఆదేశాలు మాత్రం మరో మలుపు తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో సంబంధించిన వ్యవహారంపై మాత్రం తీసుకున్న కీలక నిర్ణయాలు మాత్రం ఇటు సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండోర్ గానీ అవుట్డోర్ గానీ షూటింగ్లు చేయొద్దని ఫిలిం ఛాంబర్ ఆదేశాల అనుమతి లేకుండా ఎవరు షూటింగ్ చేయొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఆ చర్యలు తీసుకుంటామని కూడా ఫిలిం ఛాంబర్ సంబంధించిన దానికి సంబంధించి వ్యవహారం బయటికి రావడంతో ఇటు కొంత అంటే ఉత్కంఠ పరిస్థితికి ఏర్పడిందని కూడా మనం ప్రధానంగా భావించారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఈ సమస్యను పరిష్కరింపచేసేందుకు పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా అవి విఫలమయ్యాయి. దాంతో ఈ ఆందోళన మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 క్రాఫ్ట్ నేతలు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ రకమైన పరిస్థితి వాతావరణం సినిమా ఇండస్ట్రీలో ఏర్పడింది. టాలీవుడ్ లో మాత్రం ప్రధానంగా ఇప్పుడు ఇది ఒక సమస్య పరిష్కార దిశకు పోతున్న క్రమంలోనే మళ్ళీ పెండింగ్ పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మూలాలు దీనికి సంబంధించి ఉన్నాయనే విషయంలో కూడా నిర్దిష్టంగా ఎవరికి అందుపట్టని పరిస్థితి కనిపిస్తా ఉంది. సమస్య తీవ్రతరం అయితే సినిమా ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాలకు కూడా అధికంగా ఆర్థికంగా నష్టం జరిగే పరిస్థితి ఉన్నాయని చెప్పి కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాత్రం కానీ కార్మిక సంఘ నాయకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక యూనిటీగా ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను పరిష్కరించే దిశలో మాత్రము సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఏదేమైనా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆందోళన ఇప్పటికే మరింత విపరీతంగా పెరిగింది. మరికొన్ని రోజులు ఇదే విధానం కొనసాగితే మాత్రం సమస్య తీవ్రతరమైన పరిస్థితులు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఇవి ఇప్పటివరకు ఉన్న 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.